ఇంట్లోంచే ఏదైనా చేయాలి అని పర్మిషన్ ఇచ్చారు. సో పిల్లలిద్దరికి చిన్న టైంలో నేను కొంచెం దూరం ఉండాల్సి వచ్చింది. ఆయన ఒకరే ఉండడం అంటే అంత ఫ్యామిలీ మొత్తము డిస్టర్బ్ అయిపోయింది. రన్ అయ్యే పార్లర్ని నేను క్లోజ్ చేసేసి మళ్ళీ పిల్లల గురించి పిల్లల్ని తెచ్చేసుకొని థర్డ్ టైం 3 times మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. అక్కడే చుట్టాలందరూ ఎందుకు ఇంకా చేస్తావు, మీ హస్బెండ్ బాగా గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, ఇంకా నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది. సో 30 మెంబర్స్కి మీరు ఉపాధి కల్పిస్తున్నారు. SPF 30 అనేది ఒక షీల్డ్ లాగా మనకి సన్ నుంచి 2 to 3 hours ప్రొటెక్షన్ ఇస్తుంది. 7 layers ఆ టాప్ 2 layers చాలా జాగ్రత్తగా బేబీ స్కిన్ లా. భామా కలాపానికి స్వాగతం. బ్లూమెన్ ప్లస్. ఇప్పటి వరకు మనం ఎందరో ఉమెన్ని కలిసి వారి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, అలాగే ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ స్టోరీస్ కూడా చూసామండి. ఈరోజు ఇంకొక సక్సెస్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనతో ఉన్నారు శ్రేయాస్ బ్యూటీ పార్లర్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీలత గౌడ్. తను కాస్మెటాలజిస్ట్, అలాగే MSME నుండి సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెనర్ అవార్డు కూడా తీసుకున్నారు. తను 19 years నుంచి బ్యూటీ ఇండస్ట్రీలో సర్వీస్ చేస్తూ ఎందరికో ఉపాధి కల్పించడమే కాకుండా చాలామంది ఉమెన్కి ట్రైన్ చేసి వారు కాళ్ళ మీద వారు నిలబడటానికి చాలా సహాయపడ్డారు. సో తన జర్నీ ఏంటి, అప్స్ అండ్ డౌన్స్ ఏమున్నాయి అనేది ఇప్పుడు మనం మాట్లాడి తెలుసుకుందాం. దీంతో పాటుగా మన స్కిన్కి, హెయిర్కి రిలేటెడ్ కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు భామా కలాపం. హాయ్ అండి. హలో. మీరు బేసికలీ ఎక్కడి నుండి? నిజామాబాద్ నుండి. ఓకే. మీరు అంటే హైదరాబాద్కి ఎలా వచ్చారు? ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడ ఉన్నాము. మ్యారేజ్కి ముందుగానే మీరు బిజినెస్ చేసేవారా ఆర్ మ్యారేజ్ అయిన తర్వాత? లేదండి, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు చిన్న పిల్లలు, అప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. అంటే యాక్చువల్గా మీరు బిజినెస్ అయ్యి చిన్న పిల్లలు ఉండేటప్పుడే మనం ఎక్కువగా వర్క్కి దూరంగా ఉంటాం కదా, ఆ టైంలోనే మీరు స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? స్టార్ట్ చేయాల్సి వచ్చిందండి యాక్చువల్గా. ఎందుకంటే ఫినాన్షియల్ ఛాలెంజెస్ వల్ల నా కాళ్ళ మీద నేను నిలబడి నా వంతుగా నేను ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దామనేసి. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఫ్యూచర్ ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తేనే అది హెల్ప్ అవుతుంది కదా. సో అలా నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. మీ క్వాలిఫికేషన్ ఏంటండి? నేను BCA అయిపోయిందండి. MCA అది కూడా మ్యారేజ్ తర్వాత చేయలేకపోయాను. అది కూడా ఓకే. BCA చేసి బ్యూటీ ఇండస్ట్రీలో BCA MCA డిస్కంటిన్యూ అయ్యాక కూడా నన్ను ఏంటంటే నా ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ వల్ల నేను బయటకు వెళ్ళి చేయకూడదని చెప్పారు. సో నేను ఉన్న దాంట్లో నా పరంగా నేను ఏదైనా ఒకటి చేసి నేను స్టార్ట్ చేద్దాము నా కెరీర్ అనుకున్నాను. టీచర్గా కూడా స్టార్ట్ చేశాను, కానీ అవ్వలేదు అది కూడా, బయటకు వెళ్ళి. సో ఇంట్లోంచే ఏదైనా చేయాలి అని పర్మిషన్ ఇచ్చారు. సో దానివల్ల ఇందులో ఇది ఈజీగా ఉంటుంది కదా లేడీస్ పరంగా, కానీ మనం స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఉండడం. జాబ్ అంటే వేరే దగ్గరికి టైమింగ్స్ పరంగా వెళ్ళాల్సి వస్తుంది. సో ఆంటర్ప్రెన్యూర్గా అందుకు నేను చూస్ చేసుకున్నాను. ఓకే. అంటే మీరు ఇనిషియల్గా సపోజ్ బ్యూటీ కోర్స్ నేర్చుకోవాలన్నా సరే బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అవునండి. సో అప్పుడు ఎలా మేనేజ్ చేసేవారు? అది కూడా చాలా చిన్న పిల్లలు, మా పాప UKG, మా బాబు ఇంకా అసలు స్కూల్కులో వెళ్ళలేదు, ప్రీ నర్సరీలో ఉన్నారు. మా అమ్మ దగ్గర ఇద్దరిని డ్రాప్ చేసి నిజామాబాద్లో ఉంచి నేను ఎవ్రీ వీక్ అప్ అండ్ డౌన్ వెళ్ళి చూసి వచ్చేదాన్ని. సో పిల్లలిద్దరికి చిన్న టైంలో నేను కొంచెం దూరం ఉండాల్సి వచ్చింది. మా అమ్మ సపోర్ట్ చాలా చేశారు దానికి. బేసికలీ ఇప్పుడు ఉమెన్ అందరికీ కూడా ఎక్కువగా మదర్ సపోర్టే. అంటే నేను చాలా మందిని కలుస్తూ ఉంటాను కదా, చూస్తూ ఉంటే మదర్ చాలా సపోర్ట్గా. మా మదర్ కూడా చాలా సపోర్ట్ చేశారు, మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఓకే. మీరు ఇప్పుడు కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేశారా ఆర్ ఎక్కడైనా సరే కొంచెం అసిస్టెంట్గా కొన్ని రోజులు వర్క్ చేసి
అండ్ ఫస్ట్ ఈ కోర్స్ గురించి చెప్పాలండి. ఎందుకంటే రెగ్యులర్గా అప్పుడు నేను ఒక 19 years బ్యాక్ అప్పుడు మన సొసైటీ పరంగా ఆలోచిస్తే బ్యూటీషియన్ కోర్స్ అంటే చాలా తక్కువగా చూసేవాళ్ళు. అదేంటి అది ఆ కోర్స్ ఎందుకు, నువ్వు ఎంత చదువుకున్నావు మళ్ళీ ఆ కోర్సులో ఎందుకు వెళ్ళావు అంటే అప్పుడు నేను ఏమనుకున్నానంటే బ్యూటీ కోర్స్లో కూడా యూనిక్గా ఉండాలి. రొటీన్ పార్లర్ కోర్సులో కంటే ఒక ప్రొఫెషనల్ స్టాండర్డ్ కోర్స్ ఉండాలనేసి నేను క్లారా ఇంటర్నేషనల్లో జాయిన్ అయ్యానండి. అందులో బేసిక్ స్కిన్ నుంచి స్కిన్ లేయర్స్, స్కిన్ మజిల్స్, స్కిన్ లింఫాటిక్ సిస్టమ్ అంటే సైంటిఫిక్ పరంగా మనకి ఏ రకంగా ఉంటుందో ఆ నాలెడ్జ్తో పాటు మజిల్ డైరెక్షన్ అంటే అంత డీప్ లెవెల్లో మాకు యాస్థెటిక్ లెవెల్ ట్రైనింగ్ ఇచ్చారు. యాస్థెటిక్ కోర్స్ అనుకోండి కంప్లీట్గా. నార్మల్ బ్యూటిషియన్ కంటే కూడా ఈ కోర్సు నేను ఇది చూస్ చేసుకోవడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దట్ హ్యాస్ చేంజ్డ్ మై ఎంటైర్ థింగ్. ఒక నార్మల్గా కంటే కూడా ఒక యాస్థెటిక్ లెవెల్లో మనం వెళ్ళేటట్టుగా ఈ కోర్స్ నాకు హెల్ప్ అయింది. అసలు ఈ యాస్థెటిక్ కోర్స్ అంటే ఏంటండి? యాస్థెటిక్ కోర్స్ అంటే రొటీన్ స్కిన్ పార్లర్ బేస్డ్ సర్వీసెస్ ట్రైనింగే కాకుండా ఇందులో ఒక డాక్టర్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుందండి. స్కిన్లో డీప్ 7 layers నుంచి నాలెడ్జ్ ఇస్తారు. ఎపిడర్మిస్, డర్మిస్ అని ఈ లేయర్స్ ఏదైతే ఉంటుందో ప్రతి లేయర్లో మనం ఏ ట్రీట్మెంట్ చేస్తే ఏ లేయర్కి మనకి వర్క్ అవుతుంది అంటే ఏ లేయర్ వరకు మనము ట్రీట్మెంట్ చేయగలుగుతాం అనే డీప్ స్కిన్ నాలెడ్జ్ ఇస్తుంది అనమాట. సో ఆ కోర్సు ఇన్ డీటెయిల్గా ఉంటుంది. బ్యూటీకి సంబంధించింది కాబట్టి ఇది యాస్థెటిక్ అండ్ ప్రొఫెషనల్గా కాబట్టి కంప్లీట్ ఇట్ ఈస్ స్కిన్ యాస్థెటిక్స్ అంటారు. ఇది మీరు ఇంట్లోనే పార్లర్ స్టార్ట్ చేశారు? లేదండి, కొన్ని రోజులు నేను వేరే మా ఫ్రెండ్ దగ్గర ట్రైన్ అయ్యాను. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కదా. సో కొన్ని రోజు ఒక 6 months నేను వర్క్ చేశాను. వర్క్ చేశాక అప్పుడు నాకు కాన్ఫిడెంట్ అనుకున్నాక నేను హిమాయత్ నగర్లో ఫస్ట్ పార్లర్ పెట్టాను. బాగా రన్ అయింది అప్పుడు. కానీ మా పిల్లలు నిజామాబాద్లో ఉండడము, నేను పార్లర్ వర్క్ అక్కడ హిమాయత్ నగర్లో, పద్మరా నగర్లో ఉంటూ డైలీ వెళ్ళడము. మా వారు అప్పుడు 4 o'clock ఆయన ఆఫీస్ అయిపోయేది. ఆయన లెక్చరర్గా వర్క్ చేసేవారు, గెస్టెడ్ ఆఫీసర్. ఆయన ఒకరే ఉండడము అంటే అంత ఫ్యామిలీ మొత్తము డిస్టర్బ్ అయిపోయింది. సో మా వారు ఏమన్నారంటే, లేదు మనం ఫస్ట్ ఫ్యామిలీ చూసుకోవాలి కదా, పిల్లలకి నువ్వు మదర్ లాగా ఉండాలి, ఫస్ట్ పిల్లలే చూసుకోవాలంటే సరే రన్ అయ్యే పార్లర్ని నేను క్లోజ్ చేసేసి మళ్ళీ పిల్లల గురించి పిల్లల్ని తెచ్చేసుకొని శివం టెంపుల్లో పెట్టాము. అయ్యో, సెకండ్ టైం మంచిగా రన్ అయ్యి సక్సెస్ఫుల్ రన్ చేసే పార్లర్ తీసేసి మళ్ళీ స్ట్రగుల్ అయ్యి మళ్ళీ శివం టెంపుల్లో ఇల్లు పార్లర్గా ఒకే దగ్గర అలా పెట్టుకున్నాము. స్లోగా పిల్లల్ని తెచ్చేసుకుంటూ చూసుకుంటూ చేసాము. మళ్ళీ మా ఓన్ హౌస్ బోయన్పల్లిలో దొరికింది. శివం టెంపుల్ నుంచి మళ్ళీ 3rd time బోయన్పల్లిలోకి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అంటే 3rd time 3 times మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. అక్కడే ఇంట్లో ఉంటూ అక్కడ పిల్లల్ని చూసుకుంటూ పార్లర్ అలా స్టార్ట్ చేశాను. నార్మల్గా ఇప్పుడు ఒక పార్లర్ స్టార్ట్ చేయాలంటే మీకు బేసిక్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం కదండి. అంటే హిమాయత్ నగర్లో అంటే షాప్ రెంట్స్ అవన్నీ కొంచెం ఎక్కువగానే ఉంటాయి కంపారిటివ్లీ అదర్ ప్లేసెస్. అక్కడ పెట్టి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఇంకో దగ్గర పెట్టి ఇన్వెస్ట్మెంట్ మీకు చాలా లాస్ అయి ఉంటుంది కదా? లాస్ ఏం అవ్వలేదండి. ఎందుకంటే నేను మంచి ప్రాఫిట్స్లోనే తీసేసాము. అది తీసి వేరే వాళ్ళకి రీసేల్ చేసాము. సో లాస్ అవ్వలేదు. కానీ జర్నీ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం అనేది కొంచెం ఎక్కువ టైం టేకింగ్ అండ్ పేషెన్స్తో కూడుకోవాల్సి వచ్చింది. టైం అనేది మనం మళ్ళీ తీసుకురాలేము. ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. దట్ వాజ్ ద ఛాలెంజ్. అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్కి ఫస్ట్ ప్రయారిటీ మదర్గా ఇవ్వాల్సి వచ్చిందనమాట. అలా లోన్ తీసుకుంటూ స్టార్ట్ చేశాను. ఓకే, మీరు స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ లోన్ తీసుకుంటూ చేసాము. ఆ లోన్ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ వస్తూనే ఉన్నాయి మాకు. కానీ నేను ఎక్కడంటే గివప్ ఇవ్వకుండా ప్రతి ఇటు హౌస్ వైఫ్ లాగా అండ్ ఇటు కెరీర్ పరంగా ఆంట్రప్రెన్యూర్ లాగా 2 waysలో బ్యాలెన్స్ చేయడం అనేది కొంచెం టఫ్ అయిపోయింది. ఇదంతా ఏ ఇయర్లో అంటే అప్రాక్సిమేట్గా? 2006 అండి. 2006. అంటే ఇప్పుడైతే ప్రతి ఒక్కరు పార్లర్కి వెళ్ళట్లేదంటే అదేంటి నువ్వు పార్లర్కి వెళ్ళట్లేదా అని అంటారు. అప్పట్లో అంటే పార్లర్కి వెళ్తే ఆవిడ పార్లర్కి వెళ్తుందంట అనే రోజులు కదా అవి. అప్పట్లో ఈ బిజినెస్ మీకు ఛాలెంజ్ అవ్వలేదా? అవునండి, కానీ నాకు ఎందుకో ఐ యూస్ టు ఎంజాయ్ ద వర్క్. నాకు బాగా నచ్చేది. వెన్ వీఆర్ బ్యూటిఫైయింగ్ ద అదర్ పీపుల్ చాలా నచ్చేది. అప్పుడు అవేర్నెస్ మన వాళ్ళకి ఎక్కువ గ్రూమింగ్ సర్వీసెస్ చేయించుకునే వాళ్ళు కాదు. నార్త్ ఇండియన్స్ బాగా చేయించుకునేవాళ్ళు. నార్త్ ఇండియన్స్ ఎక్కువ అవేర్నెస్, బ్యూటీ కాన్షియస్గా ఉండేవాళ్ళు. మెయింటెనెన్స్ కూడా అది నార్త్ ఇండియన్స్ బాగా చేస్తారు.
బట్ ఇప్పుడు అందరూ ఇప్పుడు ఆ ఛాలెంజ్ కూడా ఏం లేదు. ఇప్పుడు ఎవ్రీబడి అది మినిమం రిక్వైర్మెంట్ అయిపోతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రొటీన్ బడ్జెట్లో అది కూడా పెట్టుకుంటున్నారు. యా, రొటీన్ సర్వీసెస్లో అది ఒక ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది. మీరు హౌస్లో పెట్టుకున్నారు అన్నారు కదండి పార్లర్, అక్కడి నుంచి మీకు బాగానే కస్టమర్స్ వస్తూ ఉండేవారు, మీ లోన్స్ మళ్ళీ తీసుకోవడం, రీపేమెంట్స్ అవన్నీ స్మూత్గా జరిగి, కానీ నెక్స్ట్ మళ్ళీ బ్రాంచ్ ఓపెన్ చేయాలని థాట్ ఎలా వచ్చింది? నేను హిమాయత్ నగర్లో ఎప్పుడైతే తీసేసానో నాకంటే కమర్షియల్ ప్లేస్లో పెట్టుకోవడం అనేది చాలా, అక్కడ జనరల్గా రిక్వైర్మెంట్ డైరెక్ట్గా వచ్చేస్తారు కదా. నేను ఉన్నది తర్వాత రెసిడెన్షియల్ ఏరియాలో నేను 10 years వరకు అక్కడ పిల్లలు 10th వరకు వచ్చే వరకు ఏ పార్లర్ ఎక్కడ బయట పెట్టుకోలేదండి. ఇంట్లోంచి నేను రన్ చేశాను, అది అక్కడే క్లయింటీల్ని బిల్డప్ చేసుకున్నాను. ఆ 10 yearsలోనే నేను కాస్మెటాలజీ నేర్చుకున్నాను. ముంబైకి వెళ్ళి కాస్మెటాలజీ కోర్స్ నేర్చుకున్నాను. అప్ అండ్ డౌన్ చేశాను 1 year ముంబై నుంచి అక్కడ ఇటు పార్లర్ చూసుకుంటూ అక్కడ ట్రైనింగ్, అడ్వాన్స్ ట్రైనింగ్ కోర్సెస్ స్కిన్ అండ్ హెయిర్ అండ్ బాడీలో ఇంకా అడ్వాన్స్డ్, ఎందుకంటే ఇంతవరకే పరిమితం కాకూడదు. ఇది ఓన్లీ బ్యూటీ పార్లర్ పరంగా కాకుండా స్కిన్లో ఇంకా క్వశ్చన్స్, నాకు క్లయింటీల్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయ్యేది. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉంది, డీటెయిల్ ప్రాబ్లం ఉంది, అది పైన గ్రూమింగ్ సర్వీసెస్తో నాకు ఆ స్కిన్ సొల్యూషన్ ఇవ్వలేకపోయాను. మినిమం సర్వీసెసే చేయగలిగేవాళ్ళం. నాకేమనిపించిందంటే రిక్వైర్మెంట్ ఇంకా అడ్వాన్స్ నాలెడ్జ్ అవసరము, దానికి సంబంధించిన కోర్సెస్ ఎక్కడంటే అప్పుడు హైదరాబాద్లో ఎక్కువ అవైలబుల్గా లేకుండింది. నేను ముంబైకి వెళ్ళి అక్కడ నేర్చుకొని వచ్చాను. ట్యూలిప్ ఇంటర్నేషనల్లో స్కిన్ కాస్మెటాలజీ మొత్తం నేర్చుకున్నాను. ఆ కోర్సు నాకు చాలా అవేర్నెస్ ఇచ్చిందండి. అంటే పార్లర్ పరంగా అక్కడ MD మెడికోస్ కూడా వచ్చి ఇంకా అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకున్నారు సార్. అప్పుడు ఆ సర్టిఫికేషన్ చేశాం కాబట్టి నాకు ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఓన్లీ స్కిన్ అనే కాకుండా హెయిర్లో కానివ్వండి, మేకప్లో కానివ్వండి, మేము చేసే సర్వీసెస్లో ట్రైనింగ్స్ కూడా అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. నేను అక్కడి వరకు వెళ్ళొచ్చాను కాబట్టి ముంబై వరకు, ఇక్కడే అవైలబుల్గా మనం ఆ ట్రైనింగ్, ఆ నాలెడ్జ్ మనకి ఇస్తే మన వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని అకాడమీ కూడా స్టార్ట్ చేసాము. అప్పుడు 10 years అక్కడ పెట్టాక నెక్స్ట్ నాకు నెసెసిటీ ఎక్కడ అనిపించిందంటే ఆ ఏరియాలో, రెసిడెన్షియల్ ఏరియాలో గ్రోత్ ఎక్కువ అనిపించలేదు నాకు. సో నేను చేసే కోర్స్కి సంబంధించిన క్లయింటీలు ఎక్కువ ఉండాలి. అన్వాంటెడ్ హెయిర్ లేజర్ రిమూవల్ అవ్వనండి, లేదంటే వాట్స్ రిమూవల్ అవ్వనండి, స్కిన్ పిగ్మెంటేషన్ అండి, యాక్నేట్ పింపుల్స్ అని, ఈ అన్నిటికీ ఒక ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్న కోర్స్ చేసినప్పుడు దానికి సంబంధించి నేను మళ్ళీ కమర్షియల్ వైపు వెళ్ళాలి అనేసి సుచిత్ర బ్రాంచ్ దగ్గరలోనే చూసుకున్నాను. మా పాప 10th అయిపోయినాక, వీళ్ళు హాస్టల్లో ఉన్నాక, 2 పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయాక అప్పుడు నేను ఫ్రీ అయిపోయినాను. అప్పుడు నేను స్టార్ట్ చేశాను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలి. ఎందుకంటే ఇట్ వాస్ ఇన్ మై డీప్ ఇంటెన్షన్ ఏంటంటే నేను ఇంకా గ్రో అవ్వాలి, ఐ వాంట్ టు ఎక్స్పాండ్ మై సెల్ఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యాజ్ ఎంటర్ప్రెన్యూర్గా నన్ను నేను లిఫ్ట్ చేసుకోవాలి అనేసి ఐ వాజ్ ఆల్వేస్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్. సుచిత్రాలో స్టార్ట్ చేసిన 1-2 yearsకే కరోనా తర్వాత 3-4 yearsలో కరోనా స్టార్ట్ అయిపోయింది. కరోనాలో కూడా వి నెవర్ గివ్ అప్, ఎంత టఫ్ అయినా కూడా చేసుకున్నాము. కరోనాలోనే మణికొండ బ్రాంచ్ పెట్టాము. లోన్ త్రూగానే అండి, అన్ని లోన్ త్రూగానే. వీ డింట్ హ్యావ్ బ్యాకప్ మనీ ఆర్ ఎనీథింగ్. వీ వర్ డూయింగ్ గుడ్ అండ్ వీ వర్ పేయింగ్ ఆల్ అవర్ లోన్స్ అండ్ మళ్ళీ లోన్ తీసుకుంటూ వీ అప్డేటెడ్ అవర్ సెల్స్. ఓకే. అంటే కరోనాలో ఉన్న వాళ్ళే క్లోజ్ చేశారు కదండి, కొత్తది ఓపెన్ చేయడం అనేది చాలా డేర్ చేయడం. అవునండి, అదేంటంటే నాకు లక్కీగా రెడీమేడ్ పార్లర్ నాకు వాళ్ళు పే చేయలేక నాకు రీసేల్ చేసేసారు. సో టోటల్ సెటప్ నాకు సేల్లో వచ్చేసింది. సో అది నేను మళ్ళీ లోన్ తీసుకొని సేల్ తీసేసుకున్నాను. అంటే ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ మనం అనుకుంటాము, మనకి ఈ మనీ వచ్చాక మనం ఏదైనా స్టార్ట్ చేద్దాము, అది వచ్చాక స్టార్ట్ చేద్దాము అనుకుంటాం. కానీ అలాంటిది ఏమి ఉండదండి. మనం అనుకున్నప్పుడే మనం స్టార్ట్ చేసేయాలి. ఏదైనా ఛాలెంజెస్ అవ్వనండి, ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోతుంటాయి. మనం నమ్మకంతో స్టార్ట్ చేసి కమిటెడ్గా ఉన్నాం అనుకోండి, ఏదైనా ఓవర్కమ్ చేసేయచ్చు. ఎందుకంటే మన ఫీల్డ్లో మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది, మన ప్యాషన్తో చేస్తాం కాబట్టి వి విల్ క్రాస్ ఆల్ ద ఛాలెంజెస్ అనిపిస్తుంది నాకైతే. ఓకే, జనరల్గా అనుకుంటాము ఒక మంచి బెస్ట్ టైమింగ్, బెస్ట్ థింగ్ రావాలి, అన్నీ రెడీ ఉండాలి, అప్పుడు నేను స్టార్ట్ చేస్తాము అని అనుకుంటాము. కానీ ఎప్పుడు ఏది రాదండి, ఏది ఉండదు. మనం మొదలెట్టడం స్టార్ట్ అంటూ చేసేయాలి అంతే. ఆ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా యూనివర్సే సపోర్ట్ చేసేస్తుంది మనకి. ఎందుకంటే మన ఇంటెన్షన్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి యూనివర్స్ తప్పకుండా మన డిజైర్కి యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే
3 times నేను జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వడం చుట్టాలందరూ ఎందుకు ఇంకా చేస్తావు, మీ హస్బెండ్ బాగా గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, ఇంకా నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది, ఒక రేంజ్ వరకు మనీ గురించి చేస్తాం, ఇంకో రేంజ్ వరకు ఒక ప్యాషన్ అనేది ఉంటుంది కదా, మనకి నచ్చిన పని చేయాలి, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, మన ఓన్ ఇండివిజువాలిటీ క్రియేట్ చేసుకోవాలి, అది ఆ ప్యాషన్ డిజైర్ అయితే మనీ ఉన్నా కూడా మనం చేయాల్సింది చేసేస్తుంది. దేర్ ఈజ్ నో ఫుల్ స్టాప్ ఫర్ అవర్ గ్రోత్. అదే. సో ఇప్పుడు టోటల్గా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి హైదరాబాద్లో? టోటల్ 5 బ్యూటీ పార్లర్స్ ఉన్నాయండి, 1 ఫిట్నెస్ స్టూడియో ఉంది అండ్ 1 అకాడమీ, బ్యూటీ అకాడమీ. ఓకే, అకాడమీ ఎక్కడుందండి? అకాడమీ కార్ఖానాలో ఉందండి. ఓకే, అంటే మీ అకాడమీలో ఎవరైనా సరే ఇప్పుడు కోర్స్ నేర్చుకోవాలనుకున్నారనుకో, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏముండాలి? ఎలిజిబిలిటీ అంటే మన మినిమం మన 10th పాస్ అయి ఉన్న వాళ్ళ లేడీస్ కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు అండి. దీనికి జనరల్గా ఇంత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి అని కూడా ఏముండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, నేర్చుకోవాలన్న సంకల్పం ఉండాలి వాళ్ళకి. ఆ 2 ఉంటే మేము ఉంటాము. మినిమం అమౌంట్తో కూడా మినిమం 5,000తో కూడా వాళ్ళు కోర్సు స్టార్ట్ చేయొచ్చు. 5,000 నుంచి అన్ని కోర్సెస్ అన్ని లెవెల్స్లో మాడ్యూల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అంటే ఇవన్నీ కూడా మీరు ఒక్కరే చేస్తున్నారా అండి, లేకపోతే మీతో పాటు ఎవరైనా పార్ట్నర్స్ కానీ అలా? అంటే ఎందుకంటే ఎన్ని బ్రాంచెస్ హ్యాండిల్ చేయడం అండ్ అకాడమీ అన్నది దట్స్ నాట్. అవునండి, అది మంచి టీం ఉన్నారు, మంచి టీంని బిల్డ్ చేసుకున్నారు. దే ఆర్ సపోర్టింగ్ మీ గుడ్. హస్బెండ్ సపోర్ట్ ఉంది, సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది. సో నేను డెడికేట్ టైం ఇప్పుడు చాలా బాగా ఇవ్వగలుగుతాను కాబట్టి సింగిల్గానే హ్యాండిల్ చేస్తున్నాను. టీమ్ సపోర్ట్ అయితే చాలా బాగుందండి. ఎంప్లాయీస్ అందరూ సపోర్ట్ చేస్తారు. వాళ్ళ వర్క్ వాళ్ళ పరంగా నాకు కంప్లీట్ ఏ కంప్లైంట్ లేకుండా కూడా నాకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో టోటల్గా మీ దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉన్నారండి? స్టాఫ్ ఇప్పుడండి 25 members to 30 members. ఇప్పుడు ఇంకా ఈ మంత్ 5 members యాడ్ అయ్యారు. టోటల్ 30 members ఉన్నారండి. 30 మెంబర్స్కి మీరు ఉపాధి కల్పిస్తున్నారు. సో యాక్చువల్లీ వాళ్ళ సపోర్ట్తోనే నేను కూడా గ్రో అవుతుంది, మ్యూచువల్లీ ఆబ్వియస్లీ కొలాబరేటింగ్ ఒకరికొకరు అన్నట్టు. మీ హస్బెండ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి అన్నారు కదండి, గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పేసి అన్నారు. అవునండి, మా వారు ఇప్పుడు డిప్యూటీ సెక్రటరీ అండి, ఎస్బి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో తను ఇప్పుడు డిప్యూటీ సెక్రటరీ అండి. ఓకే, పిల్లలు ఏం చేస్తున్నారు? మా పాప ఐఐటి కంప్లీట్ అయిందండి, ఈ మంత్ అయిపోయింది. ఐఐటి కాన్పూర్లో ఐఐటి చేసింది. మా బాబు విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో 2nd year చదువుతున్నారు. ఓకే ఓకే, సో పిల్లలు కొంచెం పెద్దగా అండి, వాళ్ళ స్టడీస్ వాళ్ళ కెరీర్లో ఇప్పుడు వాళ్ళు మంచి సక్సెస్ఫుల్గా, కాబట్టి ఇప్పుడు నాకు ఎక్కువ టైం దొరికింది నా దాంట్లో నేను ఎక్కువ ఫోకస్ చేయడానికి. సో సపోర్ట్ ఎలా ఉంటుందండి కిడ్స్ దగ్గర నుంచి? అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇన్ని బ్రాంచెస్ చూసుకునేప్పుడు టైం ఇవ్వలేకపోవచ్చు హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ, సో అప్పుడు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? కంప్లైంట్స్ వస్తాయా లేకపోతే? లేదండి, వాళ్ళు చూశారు కదా నా జర్నీ, నేను వాళ్ళ గురించి అన్నీ ఆపేసి వాళ్ళ కోసమే ఫోకస్ చేసి ఆ 10 years నేనైతే వాళ్ళకి ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, నీకు అనుకుంది నువ్వు చేయి మమ్మీ, నువ్వు మా వారు కూడా నీకు ఏది అనిపిస్తే అది చేయి, టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు నాకు. ఎందుకు ఎక్కడికి వెళ్ళావు, ఏ మీటింగ్కి వెళ్ళావు, ఏంటి అని ఎక్కడ నాకు ఏ రిస్ట్రిక్షన్ లేదు. మా పాప బాబు వాళ్ళు సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఐఎమ్ బ్లెస్డ్ అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అనుకున్నావు కదా మమ్మీ, నువ్వు అనుకుని అన్నీ చేసేయి, నువ్వు ఏది కావాలనుకుంటే అది చేసే అని చెప్పి వాళ్ళు 110% సపోర్ట్ ఇస్తున్నారు నాకు. అది చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఉమెన్ ఏదైనా చేయగలుగుతారు అనే దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి. ట్రూ. మన వ్యూవర్స్కి మీ ఎక్స్పీరియన్స్ త్రూ హెల్తీగా ఉండాలంటే స్కిన్ రొటీన్ ఎలా ఉండాలి అన్నది చెప్తారా? అండి, తప్పకుండా. జనరల్గా బయట దొరికే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటుందో అందరికీ కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏ ప్రోడక్ట్స్ వాడాలి ఏంటి అనేది ఉంటుంది. ఒకటే చెప్తాను, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన స్కిన్ ఏ టైప్ ఆఫ్ స్కిన్నో తెలుసుకోవాలి. ఐదర్ ఇట్ ఈస్ ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, లేదంటే కాంబినేషన్ స్కిన్ అనేది మనం ఫస్ట్ అసలు మన స్కిన్ని మనం ఒక సింపుల్ ఐడియా ఉండాలి. వెదర్ చేంజెస్ని బట్టి కూడా మన స్కిన్ చేంజ్ అవుతూ ఉంటుంది. వాటికి తగ్గ ప్రోడక్ట్స్ మనం చూస్ చేసుకోవాలి. ప్లస్ ఆఫ్టర్ కేర్ అనేది జనరల్గా ఇంట్లో మనం చేసుకునే చిన్న చిన్న కేర్ కూడా మనం మినిమం చేసుకోగలిగితే స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది. నేనంటే కంప్లెక్షన్ గురించి ఎప్పుడు మాట్లాడాను. చాలామంది నా స్కిన్కి ఏ ఫేషియల్ చేస్తారు, ఎప్పుడు వైట్ అవుతుంది, జనరల్ కంప్లెక్షనే ప్రయారిటీ ఉంటుంది. కానీ నేనేంటంటే స్కిన్లో క్లారిటీ ఉండాలి. మనకి స్కిన్లో ఎంత క్లియర్గా ఉంది,
పోర్స్ ఎలా ఓపెన్ ఉంది, ఫ్రెష్ అంటే ఆక్సిజన్ కంటెంట్ మంచిగా బ్రీత్ చేయగలుగుతుందా లేదా, స్కిన్ పోర్స్ క్లియర్గా ఉన్నాయా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూసుకోవాలి మనం. అంటే క్లారిటీ ఆఫ్ స్కిన్ ఉండాలి. ఇప్పుడు చాలా పింపుల్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ పోర్స్ క్లాగ్డ్ అయి ఉన్నాయన్నమాట, పింపుల్స్ రావడం కానీ. అంటే స్కిన్లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే స్కిన్లో మనం ఆఫ్టర్ కేర్ మన మెయింటెనెన్స్ ఎక్కడో మనం మిస్టేక్ చేస్తున్నాం. అది మన వే ఆఫ్ లైఫ్ స్టైల్ అవ్వనివ్వండి, మన ఫుడ్ హ్యాబిట్స్ అవ్వనివ్వండి, మన స్లీప్ ప్యాటర్న్ అవ్వనివ్వండి, ఇదంతా మన వర్క్ ప్రెషర్ అవ్వనివ్వండి, మన స్ట్రెస్ లెవెల్స్ అవ్వనివ్వండి, ఇదంతా కూడా మన స్కిన్ మీద ఇమ్మీడియట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫస్ట్ చూపించేది మన స్కిన్ అండ్ దెన్ హెయిర్. ఈ రెండు ఇమ్మీడియట్గా మన లైఫ్ స్టైల్ని హింట్స్ ఇచ్చేస్తాయి అనమాట. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అని. ఆ ఫస్ట్ స్టార్టింగ్ హింట్లోనే మనము జాగ్రత్త పడి చూసుకొని చేసామనుకోండి. నేను కొన్ని హింట్స్ చెప్తాను. స్లోగా మీకు హెయిర్ థిన్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే యూ ఆర్ ఎట్ యువర్ మోర్ స్ట్రెస్ లెవెల్స్. మీరు సరిగ్గా నిద్ర ఉండట్లేదు, పడుకోవాలి, యూ హ్యావ్ టు హ్యావ్ ఎనఫ్ స్లీప్. ఏదైనా అండి ఇవన్నీ ఫస్ట్ స్కిన్లో చూపించడం, హెయిర్లో చూపించడం, తర్వాత మన హెల్త్ పైన డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మనం ఈ అలారమ్స్ని మనం ఇగ్నోర్ చేసామంటే మళ్ళీ హెల్త్ కండిషన్ అప్సెట్ అవుతుంది. ఎ బ్యూటిఫుల్ స్కిన్ విచ్ ఈజ్ వెరీ హెల్తీ. ఫస్ట్ ఆ స్కిన్ హెల్త్ బాగుంటే మన హెల్త్ ఆటోమేటిక్గా బాగా అయిపోతుంది. నెక్స్ట్ కేర్ ఎలా తీసుకోవాలి అంటే మన స్కిన్ టైప్ని ఐడియా చూసుకుంటాం. మన డ్రై అయితే, ఆయిలీ అయితే కాంబినేషన్. నోస్లో ఇక్కడ టీ జోన్లో ఆయిలీ ఉందనుకోండి, కాంబినేషన్ స్కిన్ ఉంటుంది. మనం మేకప్ అంటే టెంపరీగానే, అంటే ఇప్పుడు ఈ స్కిన్లో క్లారిటీ ఉంటే ఎలాంటి న్యాచురల్ మేకప్ అయినా ఇట్ ఎన్హాన్సెస్ అవర్ ఫీచర్స్. అంతేగాని టోటల్ మేకప్తో కవర్ చేయాలి అంటే అది అవ్వదండి. ఫస్ట్ మన స్కిన్ టెక్స్చర్ టోన్ని చేంజ్ చేసుకోవాలి మనం. హెవీ కెమికల్స్ ఐ డోంట్ రికమెండ్ మచ్ ఆఫ్ ద కెమికల్ పీల్స్ అండి. న్యాచురల్ ప్రోడక్ట్స్ అయినా కూడా రెగ్యులర్ మెయింటెనెన్స్ త్రూగా ఉంటే మన స్కిన్ చాలా బాగుంటుంది. టూ వీక్స్కి ఒకసారి క్లీనప్ చేసుకోవడం, మంచి స్టీమ్ తీసుకొని పోర్స్ తీసేసి పోర్స్లో క్లెన్స్ చేసేసి బ్లాక్ హెడ్ వైట్ హెడ్ రిమూవ్ చేసి మినిమం ఎక్స్ఫోలియేషన్, స్క్రబ్తో మినిమం ఎక్స్ఫోలియేషన్ చేసుకున్నాం అనుకోండి. మీరు ఎట్ హోమ్ ఆల్సో ఎవ్రీ 2 వీక్స్కి ఒక స్క్రబ్ వాడండి. కూడా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు అనుకోండి హెవీ స్క్రబ్ వాడకూడదు, మైల్డ్ స్క్రబ్ వాడాలి. అలా నెక్స్ట్ నైట్ కేర్ క్రీమ్ అండి ఐ సజెస్ట్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే ఈ పొల్యూషన్లో మనం వెళ్ళి వస్తుంటాం కాబట్టి అవుట్ సైడ్ డస్ట్ మన నైట్లో అంతా పేరుకుంటే ఆ నెక్స్ట్ డే మన స్కిన్ టెక్స్చర్ చేంజ్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు కూడా 4 to 5 times ఫేస్ వాష్ చేసుకోవాలి. 4 to 5 times మనం ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ డర్ట్ని మనం స్కిన్లో ఉండనియకుండా క్లెన్స్ చేసేస్తాం. ఉన్నప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మన స్కిన్ సీబమ్ దాంతో రియాక్ట్ అయిపోయి నెక్స్ట్ వేరే ప్రాబ్లమ్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం మేకప్ పెట్టుకోకపోయినా మినిమం ఏది వాడినా కూడా మనం ఫేస్ వాష్ వాడాలి. మైల్డ్ ఫేస్ వాష్, ఏదైతే హెవీ కాకుండా సింపుల్ మనం క్లీన్ అండ్ క్లియర్ అవ్వండి. ఏదైనా సింపుల్ ఫేస్ వాష్ వాడాలి. సోప్స్ ఐ డోంట్ రికమెండ్ ఫర్ ఫేస్. ఫేస్కి సింపుల్ ఫేస్ వాష్ అండ్ సింపుల్ సీరం అండి. సీరం ఏం చేస్తుందంటే ఈ క్లెన్స్ అయిన స్కిన్లో మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కావాల్సినంత యాడ్ చేసి బయట పొల్యూషన్ అండ్ డస్ట్ నుంచి లోపల ఒక బ్యారియర్ లాగా ఈ సీరం ఆగిపోతుంది. అది బ్యారియర్ లాగా ఆపేసిన తర్వాత మీరు ఏ క్రీమ్ అయినా పెట్టుకోండి, ఈ ఫేస్ వాష్ సీరం తర్వాత నెక్స్ట్. కానీ ఇప్పుడు నేను విన్నాను సీరం పెట్టుకునే అన్న రోజులు బాగానే ఉంటుందండి, తర్వాత పింపుల్స్ రావడం ఇలాంటివి జరుగుతుంది. అదే అండి ఆఫ్టర్ కేర్ మనకు కరెక్ట్గా లేకపోతే ఫస్ట్ డే రొటీన్ అని ఉంటుంది, నైట్ రొటీన్ అని ఉంటుంది. ఏ రొటీన్ అయినా కూడా ఫేస్ వాష్ అండ్ సీరం ఫస్ట్ కంపల్సరీ అనమాట. నెక్స్ట్ మార్నింగ్ డే రొటీన్లో ఫేస్ వాష్ సీరం తర్వాత అవుట్ సైడ్ పొల్యూషన్కి వెళ్ళినప్పుడు సన్ రేస్ తోటి కూడా మనకి తొందరగా ట్యాన్ అవుతుంది. స్కిన్ ట్యాన్, ఈ పిగ్మెంటేషన్ ఇదంతా కూడా డీప్ లెవెల్ స్కిన్ బర్న్ అయినప్పుడు పిగ్మెంటేషన్కి స్టార్ట్ అవుతుంది. డీప్ లెవెల్ స్కిన్ బర్న్ అవ్వకుండా మనం సన్ ప్రొటెక్షన్ ఫార్ములా మినిమం SPF 30 వాడాలి. SPF 30 అనేది ఒక షీల్డ్ లాగా మనకి సన్ నుంచి 2 to 3 hours ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎక్కువ అవర్స్ ఉన్నారు అనుకోండి అప్పుడు వాళ్ళు వాడాలి, 2 times యూజ్ చేయాల్సి వస్తుంది. అది యూజ్ చేస్తే అది సన్ బ్లాక్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నైట్ ఫేస్ వాష్ సీరము అండ్ ఎనీ గుడ్ రిచ్ నైట్ నరిషింగ్ క్రీమ్ వాడాలి. ఎనీ కంపెనీ యూ టేక్. నేను ఏమంటే మీ స్కిన్ టైప్కి, డ్రై స్కిన్కి వేరేలాగా ఉంటుంది, ఆయిలీ స్కిన్కి వేరేలాగా ఉంటుంది. డ్రై స్కిన్కి క్రీమీ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ క్రీమీ థింగ్స్ మాయిశ్చర్ బ్యాలెన్స్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ అనుకోండి అప్పుడు గ్రీజీగా ఉంటుంది వాళ్ళ స్కిన్. ఆ గ్రీస్నెస్ తీసేయడానికి జెల్ బేస్డ్ క్రీమ్స్ వాడాలి. ఇప్పుడు నాది ఆయిలీ స్కిన్ అనుకోండి, నేను క్రీమీ క్రీమ్స్ వాడాను అనుకోండి ఎక్కువ, ఆ క్రీమ్స్ ఏం చేస్తుంది నాలో ఉన్న సీబమ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఎక్కువ ఆయిలీ చేస్తుంది కదా. అంటే ఐఎమ్ యూజింగ్ ద రాంగ్ ప్రోడక్ట్.
మనం యూజ్ చేసి ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి వాళ్ళు ఏది చెప్తే అది మనం తీసేసుకుంటాం. వాళ్ళ సేల్స్ గురించి వాళ్ళు జనరల్గా వాళ్ళ సేల్స్ గురించి వాళ్ళు ఏదో సజెస్ట్ చేస్తారు, మనం ఏదో తెచ్చేసుకుంటాము, వేరే వాళ్ళకి బాగా సూట్ అయింది. ఒకే క్రీము మీకు బాగా సూట్ అవుతుంది, నాకు సూట్ అవ్వదు. ఎందుకంటే నా స్కిన్ టైప్ వేరు, నా స్కిన్ కండిషన్ వేరు. ఆ ఐడియా మనకి ఉండింది అనుకోండి, మనం రైట్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకుంటాము అట్లా. సో రాంగ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి రాంగ్ ఎఫెక్ట్స్ వస్తాయి. స్కిన్కి సంబంధించిన మినిమం నాలెడ్జ్ ఉన్నా మనకి చాలండి. ఓకే, ఇది సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదండి కొంతమందికి, వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవునండి, వారి కోసం ఏమైనా టిప్స్? సెన్సిటివ్ స్కిన్కి ఏదైనా బెస్ట్ చేసినా ఇమీడియట్ రెస్పాండ్ అవుతుంది, ఏదైనా ప్రాబ్లం అయినా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. అంటే వాళ్ళ స్కిన్ తొందరగా రెస్పాన్సివ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మంచిగా చేయాలంటే కూడా సెన్సిటివ్ స్కిన్కి ద బెస్ట్ ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతాం మనం. ఎందుకంటే ఇట్స్ నేచర్ ఈస్ రెస్పాండింగ్ ఈజీలీ, ఆ స్కిన్ తొందరగా రెస్పాండ్ అవుతుంది కాబట్టి. సో వాళ్ళకి ఏదైనా స్టార్ట్ చేస్తే మైల్డ్గా స్టార్ట్ చేయాలి, స్లోగా స్టార్ట్ చేయాలి. ఏదైనా వాళ్ళు స్క్రబ్బింగ్ కూడా మినిమం లైట్ స్క్రబ్స్ వాడాలి, వాళ్ళు హెవీ స్క్రబ్ వాడకూడదు. అండ్ ప్రెషర్ ఇస్తాం చూసారా, స్క్రబ్ చేసేటప్పుడు వాళ్ళు ఇంట్లో మీరు స్క్రబ్ చేసుకున్నా కూడా ఓన్లీ వీక్లీ, మనం నార్మల్ స్కిన్ అయితే 2 to 3 times స్క్రబ్ చేయొచ్చు వీక్లో, కానీ సెన్సిటివ్ స్కిన్ ఓన్లీ 1 time స్క్రబ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రెషర్ అప్లై చేసేటప్పుడు అలా ఫోర్స్ చేస్తూ అలా చేయకూడదు. వెరీ మైల్డ్ జెంటిల్గా స్లోగా స్ట్రోక్స్ అలా ఇస్తూ ఉండాలి. అండ్ ఏదైనా ఆ ఎక్స్ఫోలియేషన్లో వేరే క్రీమ్ కానీ ఆయిలీ కానీ వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి యాడ్ చేసుకుంటూ వాళ్ళు ఎక్స్ఫోలియేట్ చేశారనుకోండి, మంచి షైన్ వస్తుంది. కావాల్సిన టాప్ 2 to 3 layers వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటాయి. 7 layers ఆ టాప్ 2 layers చాలా జాగ్రత్తగా బేబీ స్కిన్ లాగా వాళ్ళకి ట్రీట్ చేయాలి. మన కిచెన్లో ఉండే ఏమైనా అంటే లైక్ పసుపు ఇవన్నీ కొన్ని ఉంటాయి కదండి, శనగపిండి, మనకి న్యాచురల్ స్క్రబ్ ఏదైనా ఉందా మన కిచెన్లో? చాలా ఉంటాయండి, అదే చెప్పాను కదా ఇందాక, మన స్కిన్కి సంబంధించి వాటిని మనం ఇచ్చే కాంబినేషన్సే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పచ్చి పాలు తీసుకోండి, పచ్చి పాలు సూట్స్ బెస్ట్ ఫర్ డ్రై స్కిన్ అండ్ మెచ్యూర్డ్ స్కిన్. దాంట్లో మనం మినిమం బేసన్, 1 spoon బేసన్, హనీ ఇలా వేసచ్చు, 2 to 3 drops లెమన్, ఇట్లా సింపుల్గా మనం అది ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఎవ్రీ ప్రోడక్ట్ హ్యాస్ టు బి వెరీ హైజీనిక్. అదే హైజీనిక్ లేకపోతే వాటి సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు బేసన్లో ఎప్పుడుదో బేసన్ ఉందనుకోండి, దాంట్లో క్రిములు ఉంటాయి, ఆ క్రిములు మళ్ళీ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి స్కిన్ పాడైపోతుంది కదా. ఇప్పుడు పపయాతో మంచిగా ఫ్రూట్స్ మంచిది స్కిన్కి, పపయాతో అప్లై చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ ఆ పపయ చాలా రోజులు అంటే దానిపైన ఫంగస్ ఉందనుకోండి, ఆ ఫంగస్ మనకి స్కిన్కి తగిలిందంటే మళ్ళీ అంటే ఈజీగా మంచిగా అవుతుంది, ఈజీగా పాడు కూడా అవుతుంది. ఇంట్లో ఆ హైజీనిక్ లెవెల్స్ మనం మెయింటైన్ చేస్తే ఇంట్లో కూడా చాలా మంచి బ్యూటీ ప్రోడక్ట్స్తో మనం చేసుకోవచ్చండి. కిచెన్లో అవైలబుల్ అయ్యే మంచి ప్రోడక్ట్స్ ఏంటంటే అలోవెరా జెల్ మనం తీసుకోవచ్చు. కలబంద చెట్టు పైన డస్ట్ లేకుండా క్లీన్ చేసి లోపల ఆ న్యాచురల్ గుజ్జు మాత్రమే ఫ్రెష్ది వాడాలి. ఏది వాడినా కిచెన్లో యూజ్ చేస్తే ఫ్రెష్గా ఉండాలి. రా మిల్క్ అవ్వనండి, హనీ అవ్వనండి, మన ఓట్స్ అవ్వనండి. సింపుల్ ఓట్స్ అండ్ మిల్క్ ఈజ్ అ వెరీ గుడ్ న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్. సింపుల్ మన కిచెన్లో తీసుకుంటాం. అంటే ఓట్స్ సింపుల్ ఓట్స్ సాఫ్ట్గా పౌడర్ చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకొని, పచ్చి పాలు, ఓట్స్, దాంట్లో ఇంకా ఆయిల్ స్కిన్ వాళ్ళు కీరా జ్యూస్ యాడ్ చేయొచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు పాలతో మనం చేసుకోవచ్చు, కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం చిన్న చిన్న ఫేస్ ప్యాక్స్ చేసుకొని పెట్టుకున్నా కూడా స్కిన్ ఏమంటారు ట్యాన్ రిమూవ్ చేసుకొని మంచి గ్లో వస్తుంది, ఎన్హాన్స్ అవుతుంది స్కిన్లో. హెయిర్ కోసం కూడా హెయిర్కి సంబంధించి అంటే చాలా మంది అంటే బయట వెళ్తూ ఉంటారు కదా, హెయిర్ వాష్ చేసుకుంటారు. ఎన్నిసార్లు హెయిర్ వాష్ చేసుకుంటారు అంటే, ఇప్పుడు ఉపవాసాలు ఉన్నారు లేడీస్ అవనండి, ఉపవాసాలు ఉన్నాయి అనుకోండి, కంటిన్యూస్ ఎవ్రీ డేస్ 2 to 3 days హెయిర్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, షాంపూ చేయరు, నార్మల్ నిన్నే హెయిర్ వాష్ షాంపూ పెట్టాను కదా ఈరోజు ఎందుకు అనేసి సింపుల్గా ప్లెయిన్గా వాష్ చేసుకుంటారు. అది వాళ్ళ ఆయిలీ స్కాల్ప్ ఉందనుకోండి, ఆయిలీ సీబమ్ రిలీజ్ అవుతుంది కదా, ఆ సీబము డస్ట్ న్యాచురల్గా అట్రాక్ట్ చేస్తుంది సీబమ్ని. ఆ సీబమ్ డస్ట్ అట్రాక్ట్ అయిపోయి నెక్స్ట్ డే వీళ్ళు షాంపూ చేయకుండా ప్లెయిన్ వాష్ చేస్తారు. అప్పుడు అక్కడ నుంచి డాండ్రఫ్ స్టార్ట్ అవ్వడం ప్రారంభం. అంటే ఆ డర్ట్ ప్రాపర్గా రిమూవ్ అవ్వదు. ఒకవేళ మళ్ళీ స్నానం చేయాల్సి ఉంటే లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. షాంపూ ఎవ్రీ వాష్కి చాలా ఇంపార్టెంట్. షాంపూ కూడా చాలా వెరైటీ ఆఫ్ షాంపూస్ ఉంటాయండి. ఎవ్రీడే చేయాల్సి వస్తే వాళ్ళకి లిటిల్ బిట్ ఆయిల్ చేసి వాళ్ళు షాంపూ రిన్స్ చేయొచ్చు. ఎక్కువ రెగ్యులర్గా చేసిన స్కాల్ప్ డ్రై అయిపోతుంది అట్లా. ప్లస్ ఏంటంటే ఇప్పుడు కెమికల్ ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారు చాలామంది. కెమికల్ ట్రీట్మెంట్ చేసుకుని నార్మల్ షాంపూ వాడారు అనుకోండి, దానికి ఇదేం మ్యాచ్ అవ్వదు.
దానికి సంబంధించిన ఆఫ్టర్ కేర్ షాంపూసే వాడాల్సి వస్తుంది. అండ్ కండిషనర్ కూడా చాలామంది స్కాల్ప్కి పెడతారు, అలా పెట్టకుండా షోల్డర్ లెవెల్ నుంచి కిందికి వెట్ హెయిర్ పైన కండిషనర్ వాడితే స్ప్లిట్ హెయిర్ సాఫ్ట్ అవ్వడము ఇట్లా ఉంటుంది. అది మినిమం టిప్స్. మినిమం మనం ఒక హెయిర్ సీరం వాడాలి డ్రైగా ఉన్నప్పుడు. రెగ్యులర్గా ఆయిల్ పెట్టలేని వాళ్ళు విటమిన్ ఈ సీరమ్స్ అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. ఆ హెయిర్ సీరమ్స్ కూడా మనం తీసుకురావచ్చు. విటమిన్ సి, ఆ సీరమ్స్ అంటే విటమిన్ ఈ సీరమ్స్ అవైలబుల్గా ఉంటాయి, హెయిర్ సీరమ్స్. అవి ఏంటంటే జస్ట్ 2 to 3 డ్రాప్స్ తీసుకొని మనం స్కాల్ప్ కాకుండా షాఫ్ట్ కింది నుంచి షోల్డర్ లెవెల్ నుంచి కిందికి మనం యూస్ చేస్తే ట్యాంగిల్స్ ఉండవు, డస్ట్ ఉండదు, ఏంటంటే షైన్ అవుతుంది స్కిన్, షైన్ స్మూత్ న్యాచురల్గా ఫ్రిజీ హెయిర్ నుండి మనము హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ కండిషనింగ్, వన్స్ ఇన్ ఏ మంత్ హెయిర్ స్పాకి చేయించుకోవడము, ప్లస్ హెయిర్ సీరం వాడడము, రైట్ షాంపూ యూస్ చేయాలి. అందులో కూడా మన స్కిన్ టైప్స్ ఎలా ఉంటుందో మన స్కాల్ప్ టైప్స్ అలా ఉంటాయి. హెయిర్ ఎలా ఉంది, డ్రై ఉందా, ఆయిలీ ఉందా, లేదంటే డాండ్రఫ్ హెయిరా, ఇలాంటి హెయిర్లో కూడా చాలా హెయిర్ ప్రాపర్ క్లీన్ చేయకపోతే కూడా మనము స్కాల్ప్లో వేరే వేరే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు ఈ రోజుల్లో ఆయిలే పెట్టుకోవట్లేదు కదండి చాలామంది. అవునండి, ఆయిల్ అనేది నేను చాలా హైలీ రికమెండ్ చేస్తాను. ఓవర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. 2 to 3 hours అయినా మనకి ఆయిల్ చాలా ఇంపార్టెంట్. అది కూడా కొంచెం వామ్ ఆయిల్తో మసాజ్ చేసుకుని రిలాక్సింగ్ మసాజ్ చేసుకున్నాం అనుకోండి ఫింగర్ టిప్స్తో, మనకి రూట్స్లో మనం వాటికి కావాల్సిన నరిష్మెంట్ మనం ఆయిల్ త్రూగా ఇస్తాం. వీలైతే దాంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 2 కొంచెం కట్ చేసి అవైలబుల్గా దొరుకుతాయి మనకి విటమిన్ ఈ క్యాప్సూల్స్, దాంట్లో వేసుకోవచ్చు. మన ప్రాబ్లమ్ని బట్టి హెయిర్ ఆయిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఆయిల్ మాత్రం వాడాలండి. అదే చాలామంది ఇప్పుడు బయటికి వెళ్తే ఆయిల్ లేకుండానే వెళ్తారు జనరల్గా. వాళ్ళు అలా డే టైంలో ఆయిల్ పెట్టలేకపోతే నైట్ అయినా ఓవర్ నైట్ ఆయిల్ పెట్టుకొని ఉండాలి. మీరు కుదరలేదు అనుకోండి, మార్నింగ్ తలస్నానం చేసే ముందు 1 hour 2 hours ముందైనా ఆయిల్ పెట్టుకొని, అంటే హెయిర్ కావాల్సిన నరిష్మెంట్ మనం ఇవ్వాలి కదా. అలా ఇవ్వలేకపోతే హెయిర్ స్పా త్రూగా వాళ్ళకి సూటబుల్ హెయిర్ స్పా చేయించుకోవచ్చు. హెయిర్ స్పా అంటే అందులో ఏమేమి ఉంటాయండి? దాంట్లో నరిషింగ్ క్రీమ్స్ ఉంటాయండి. మనం ఏదైతే ఇప్పుడు ఆయిల్ త్రూగా బ్యాలెన్సింగ్ విటమిన్ ఈ కానివ్వండి, హెయిర్కి సంబంధించిన టోటల్ ఫుడ్ అనేది హెయిర్ స్పాకి రూట్స్ నుంచి ఎండ్స్ వరకు ఇస్తామన్నమాట. ఇచ్చి స్టీమ్ ఇస్తాము, స్టీమ్ ఇచ్చి మసాజ్ చేస్తూ అలా ప్రాసెస్ ఉంటుంది. హెయిర్ స్పా కూడా చాలా మంచిది స్కాల్ప్కి. హెయిర్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది మన దానికి ఈ డస్ట్ అండ్ పొల్యూషన్ అట్మాస్ఫియర్ నుంచి. ప్లస్ మనం ఏదైనా మెడిసిన్స్ తీసుకున్నామని మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మన హెయిర్లో పడిపోతుంది, హెయిర్ డ్రై అవ్వడము ఇలా అవుతుంది. అప్పుడు మనం ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తే సేఫ్ అవుతుంది. అంటే ఆ హెయిర్ థిన్నింగ్, హెయిర్ ఫాల్ వరకు వెళ్ళకుండా హెయిర్ అనేది ప్రొటెక్ట్ అవ్వబడుతుంది. తలకి స్నానం ఎన్ని రోజులకు ఒకసారి చేస్తే బెటర్ అంటే? వీక్లీ 2 to 3 times అండి. వీక్లీ అంతకు మించి చేయడం అంత అవసరం లేదు. 2 to 3 times సరిపోతుంది. మనకి ఆయిలీనెస్ ఎక్కువ ఉంది అని అంటే మనం చేయొచ్చు. ఇప్పుడు కూడా మైల్డ్ షాంపూస్ వాడితే బెటర్. మైల్డ్ షాంపూస్ వాడితే బెటర్. మైల్డ్ అయితేనే మనకి ఆ షాంపూ కూడా అంటే 2 to 3 times రిన్స్ చేయాల్సి వస్తే ఆయిల్ పెట్టుకొని రిన్స్ చేయాలి. ఎక్సెసివ్ మన స్కాల్ప్లో న్యాచురల్ కూడా కొన్ని ఆయిల్స్ రావాలి, అదిని కూడా తీసేసాం అనుకోండి డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిందంటే మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏదైనా ఒక బ్యాలెన్స్ ఉండాలి. స్కిన్ పీహెచ్ బ్యాలెన్స్ లాగా హెయిర్ పీహెచ్ అనేది ఉంటుంది. ఆ పీహెచ్ అనేది బ్యాలెన్స్ డిస్టర్బ్ అయిపోతే ఆటోమేటిక్గా వేరే ప్రాబ్లమ్స్ ఐదర్ ఎక్స్ట్రీమ్ డ్రై అవ్వనండి, ఎక్స్ట్రీమ్ ఆయిలీ అవ్వనండి, ఇలా అవ్వకుండా స్కిన్ అండ్ హెయిర్ నార్మల్ కండిషన్స్లో ఎట్ ఎనీ చేంజింగ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి మనం సూటబుల్గా అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నార్త్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ చాలా చలిగా ఉంటుంది, అక్కడ నార్మల్గా మాయిశ్చర్ బ్యాలెన్స్ ఉంటుంది, మాయిశ్చర్ పోకుండానే ఉంటుంది. అక్కడ స్కిన్ కండిషన్ వేరేలా ఉంటుంది. మన జామెట్రిక్ ప్లేసెస్లో మనం ఎక్కడ ఉంటామో దాన్ని బట్టి మనము మన స్కిన్ కేర్ రొటీన్ కూడా చేంజ్ అయిపోతుంది. మన స్కిన్ డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ హ్యూమిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మన హెయిర్ అండ్ స్కిన్ చేంజ్ అవుతూ ఉంటుంది. హెయిర్ గ్రోత్కి ఏదైనా మంచి డైట్ చెప్తారా? హెయిర్ గ్రోత్ కంటే అంటే ఇప్పుడు నాన్ వెజ్ వాళ్ళు అనుకోండి ఎక్కువ ఫిషెస్ తీసుకోవాలి, సీ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలండి. దాన్ని బట్టి ఏంటంటే చెప్పాను కదా విటమిన్ ఈ కాంటెంట్ ఏ దాంట్లో బాదాం, ఈ ఏదంటే స్ప్రౌట్స్, బాయిల్డ్ ఎగ్స్, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి.
తీసుకుంటే హెయిర్ కండిషన్ కెరటిన్ అనేది మనకి ఇది ఇంట్రూగానే అవైలబుల్ వస్తుంది కాబట్టి మనకి ఆ ఫుడ్ బాగా తీసుకోవాలి. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, పన్నీర్ ఇలాంటివి వాళ్ళ డైట్లో ఎక్కువ అండి. మన ఫుడ్ హ్యాబిట్స్ వాట్ వీ కన్జ్యూమ్ దట్ యాజ్ ఐ టోల్డ్ యూ రిఫ్లెక్ట్స్ ఇన్ అవర్ స్కిన్ అండ్ హెయిర్. మనం జంక్ ఫుడ్ తీసుకొని మన ఫేస్ అండ్ హెయిర్ బాగా అవ్వాలి అని అంటే ఇట్ డజంట్ పాసిబుల్ అవ్వదు కదా. ప్లస్ అండి మన బాడీకి మనము డైలీ 1 per day మినిమం 40 minutes 20 to 40 minutes ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఎనీవే యోగా అవనండి, మన బాడీ రన్నింగ్ అవనండి, వాకింగ్ అవనండి, ఆర్ అరోబిక్స్ అవనండి, ఎనీథింగ్ అండి, ఎనీ కార్డియో ఆర్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ మన బాడీకి అంటూ మనం పర్ డే 1 hour ఇచ్చామంటే ఆటోమేటిక్గా అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అంటే అవి పోయే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఏంటంటే గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనకి స్ట్రెస్ లెవెల్స్ మనం తగ్గించుకోగలుగుతాము, బ్యాలెన్స్ అయిపోతుంది. గుడ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ గుడ్ మెడిటేషన్ అండ్ స్కిన్ కేర్ రొటీన్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, మనం ఏ లెవెల్ ఆఫ్ కెరీర్లో ఉన్నా అంటే మనం ఇది అయిపోయాక అది ఫోకస్ చేస్తాను చాలా మంది అనుకుంటాం. ఇది అచీవ్ చేసేది, నాకు ఈ గోల్ ఉంది, ఇది అయ్యాక అది చూసుకున్నాం అప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను, అలా ఉండదండి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ అవర్ ఏజ్ అండ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ అవర్ లైఫ్ టైం మన ఇవన్నీ ఎప్పటికప్పుడు యాడ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇది ప్రయారిటీ అనిపిస్తుంది, నెక్స్ట్లో ఉంటుంది, కానీ అన్నిటికీ మించి మన ఈ బాడీతోనే కదా మనం చేస్తాము. సో ఈ బాడీకి మనం పర్ డే 1 hour 15 to 20 minutes వాకింగ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ 20 minutes మెడిటేషన్ అండి. అంటే బాడీ, సోల్, మైండ్ టోటల్ అలైన్ అయిపోయినాయి అనుకోండి, అవర్ ఫేస్ న్యాచురల్లీ గ్లోస్ న్యాచురల్లీ. దానికి మిగతాదన్నీ మనం చేసుకునే ఆ మెయింటెనెన్స్ యాడ్ అవుతాయి. అప్పుడు యాడ్ అయినప్పుడు మనం అన్నిటి పరంగా దట్ బూస్ట్ అవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. అట్లా అంటే ఒక పార్లర్కి నా పార్లర్ ఉందా అనేసి నేను పార్లర్కి రండి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్, వన్ వే ఆఫ్ గ్రూమింగ్. కానీ ఇంటర్నల్గా రావాలి మనకి ఏదైనా. ఐ బిలీవ్ ఇన్ ఇంటర్నల్ గ్లో. ఏది చేసినా ఇప్పుడు ఒకే ఫేషియల్ ఇద్దరు సేమ్ చేయించుకున్నారనుకోండి, ఒకరికి చాలా బాగా గ్లో వస్తుంది, ఒకరికి గ్లో రాదు. ఎందుకంటే తిన లైఫ్ స్టైల్ వేరు, తన లైఫ్ స్టైల్ వేరు, తిన స్లీపింగ్ ప్యాటర్న్ వేరు, తనది వేరు, తిన ఫుడ్ హ్యాబిట్స్ వేరు, అంటే దాన్ని ఇంపాక్ట్ అనేది మన స్కిన్లో మనకి ఈజీగా చూడగలుగుతాం. ఇప్పటి వరకు మీరు జనరల్గా ఎవరికి ఏది అవసరం ఉన్నది చెప్పారు. శ్రేయాస్ బ్యూటీ పార్లర్లో స్కిన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయండి? స్కిన్లో అనండి మనకి రెగ్యులర్ గ్రూమింగ్ సర్వీసెస్ ఉంటాయి, ఓకేనా. మన లేజర్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. కెమికల్ పీల్స్లో జెడ్ పీల్స్ అని ఇప్పుడు లేటెస్ట్గా వచ్చాయి. బయో పీల్స్, ఐ ప్రిఫర్ బయో పీల్స్ ఉంటుంది. ప్లస్ అండి మన దగ్గర చేసేది ఏంటంటే వ్యాక్యూమ్ సక్షన్ త్రూగా లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ మసాజ్ ఉంటుంది. లింఫాటిక్ డ్రైనేజ్ మసాజ్ ఇదేం చేస్తుందంటే మన స్కిన్ లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా స్కిన్లో ఉన్న టాక్సిన్స్ ఏదైతే ఉంటుందో ఆ టాక్సిన్స్ అన్నీ కూడా నోట్స్లోకి డ్రైన్ చేసేస్తే స్కిన్ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయిపోతుంది. ఆ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయితే న్యాచురల్గా మన స్కిన్ స్టార్ట్స్ గ్లోయింగ్. సో దీంట్లో అంటే వీఆర్ నాట్ పర్టికులర్ అబౌట్ వాట్ ప్రోడక్ట్ ఓన్లీ వీఆర్ యూజింగ్, వీఆర్ పర్టికులర్ అబౌట్ హౌ వెల్ వీఆర్ డ్రైనింగ్ ద లింఫాటిక్ సిస్టమ్. అంటే ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, బట్ ద వే వి డూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏదంటే మనం రైట్ నాలెడ్జ్ సజెస్ట్ చేస్తాము, ఇది మీకు కాదండి ఇది సూట్ అవుతుంది అని సజెస్ట్ చేసి వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి వాళ్ళకి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ స్కిన్ మెచ్యూర్డ్గా ఉందా ఏ దాన్ని బట్టి మనం ఆ ప్రోడక్ట్ వి కస్టమైజ్ అకార్డింగ్ టు ద క్లయింట్ అనమాట. ఓకే, వాళ్ళకి ఒకటే ప్యాకెట్ ఇలా కిట్ వస్తుంది, ఆ కిట్లో ఇది ఇచ్చారు కాబట్టి ఇది నేను ఇదిలో యూస్ చేసేయాలి అనేది కాకుండా తిన స్కిన్ టైప్కి ప్రోడక్ట్స్ కూడా వి చేంజ్. తినకి మైల్డ్ సెన్సిటివ్ ఉందనుకోండి, సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఒకటే O3 ప్రోడక్ట్లో సెన్సిటివ్ స్కిన్లో అన్నీ ఉంటాయి. సో వీ డూ అకార్డింగ్ టు ద క్లయింట్ స్కిన్ టైప్ విత్ లింఫాటిక్ డ్రైనేజ్ మసాజ్. ప్లస్ అండి మా దాంట్లో ఓపెన్ పోర్స్ తీసేస్తుంటాను కదా, మన పోర్స్ స్టీమ్ ఇచ్చినప్పుడు పోర్స్ ఓపెన్ అవ్వడానికి పిన్ జనరల్గా యూస్ చేస్తారు చాలామంది. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ పిన్ యూస్ చేస్తారు. నేను అది టోటల్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే వీ యూజ్ ఎ గ్లాస్ అండ్ ఆల్సో వ్యాక్యూమ్ సక్షన్ మెషిన్ ఒకటి ఉంటుందండి. ఆ సక్షన్ మెషిన్ సాఫ్ట్గా మన లోపల పోర్స్ అంతా బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ ఇలా గ్లాస్ ఇలా పంపించేస్తే ఈజీగా అది సక్షన్ చేసేస్తుంది, పెయిన్ లేకుండా సక్ చేస్తుంది. ప్లస్ లింఫాటిక్ డ్రైనేజ్లో క్లియర్ నోట్స్ వెళ్ళిపోతాయి.
అది ఎందుకంటే పెయిన్ అవ్వకూడదు, ప్లస్ ఆ స్టీల్ ఏదైతే వాడతామో ఒకరికి వాడి ఇంకొకరు వాడాలంటే ముందు అది మనం స్టెరిలైజ్ చేసి వాడాలి. ఆ స్టెరిలైజింగ్ కూడా అవ్వదు. సో ఈ గ్లాస్ ట్యూబ్ అనుకోండి, ఇట్ వోంట్ రిటైన్ ఎనీ వెక్టర్. వాష్ చేసేస్తే వాటర్ ఫ్లో కింద వాష్ చేస్తే ఈజీగా ఏది ఉండదు దానిపైన. ప్లస్ హైజీనిక్ కూడా ఉంటుంది, ప్లస్ ఏంటంటే క్లయింట్కి పెయిన్ అవ్వదు. ఎస్పెషల్లీ ఆ పిన్ తీసేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది, చాలా పెయిన్ వస్తుందండి. ప్లస్ అంటే అది ఫోర్స్ఫుల్ గా పింపుల్స్ ఇట్లా నొక్కి తీస్తారు కదా, యాక్చువల్ గా పస్ వస్తూ ఉండదు, స్కిన్ కూడా రప్చర్ అయిపోతుంది. రప్చర్ అయిపోయినప్పుడు అది రికవర్ అవ్వడానికి మళ్ళీ ఒక 15 days టైం పడుతుంది. అంటే వాట్ వీఆర్ డూయింగ్, వీ షుడ్ ఎన్హాన్స్ ద స్కిన్. మళ్ళీ దాన్ని రప్చర్ చేసి తీయకూడదు. అంటే అంత పెయిన్ఫుల్గా తీయకుండా ఈ గ్లాస్ త్రూ ఏదైతే తీస్తామో అది వాళ్ళకి సక్షన్ త్రూ అవుతుంది కాబట్టి ఆ ఒక పాయింట్లో ఓపెన్ అయిపోయి సక్ అయిపోతుంది. ఆ రికవరింగ్ కూడా తొందరగా ఒకే దగ్గర అయిపోతుంది కాబట్టి క్లోజ్ అయిపోతాయి. పింపుల్ ట్రీట్మెంట్ కూడా ఏదైనా నార్మల్ స్కిన్ ట్రీట్మెంట్ కూడా ఈజీగా అవుతుంది. అంటే అలాంటి నేను కస్టమైజ్ చేసుకున్నాను నాకు తగ్గట్టుగా. నేను అంటే ఈ కాస్మెటాలజీ సబ్జెక్టు అది నేర్చుకోవడం చాలా బెనిఫిట్ అయిందండి. రొటీన్గా అంటే జనరల్గా పార్లర్ బేస్లో అలా చేసేస్తాం, కానీ మనం ఆస్థెటిక్ వేలో వెళ్ళాలి అని అంటే క్లయింట్కి కన్వీనియంట్, కంఫర్టబుల్ అండ్ వాళ్ళకి బ్యూటీ ఎన్హాన్స్ అయ్యేలాగా మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు పర్మనెంట్ మేకప్ అని చాలా ఇన్స్టిట్యూట్స్లో డాక్టర్స్ కూడా చేస్తున్నారు కదండి, అది మీ దగ్గర ఉందా? ఉందండి, సెమీ పర్మనెంట్ మేకప్ అంటారు. అది సెమీ పర్మనెంట్. దాంట్లో మైక్రో బ్లేడింగ్ ఉంది, ఐబ్రోస్ కూడా బ్రో షేపింగ్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే బీబీ గ్లో ట్రీట్మెంట్ కూడా ఉంది మన దగ్గర. ఇవన్నీ కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మన అకాడమీలో అవైలబుల్గా ఉందండి. ఇవి జస్ట్ 3 days వర్క్షాప్, 1 week వర్క్షాప్లో అవైలబుల్గా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఈజీగా చూస్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ అయిన తర్వాత మీరు సర్టిఫికేట్ కూడా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? అండి, సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం మనము. జాబ్ పోస్టింగ్ ఇవ్వడంలో ఏమైనా హెల్ప్ అండి, ప్లేస్మెంట్స్ మన 5 branchesలో ఆల్రెడీ ఫస్ట్ మన స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి టోటల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తాము, తర్వాత థియరీ బేస్డ్ నాలెడ్జ్, తర్వాత ప్రాక్టికల్ బేస్డ్ నాలెడ్జ్, ఇదంతా చాలా రెడీగా ఉంటారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మా స్టూడెంట్సే మన దాంట్లో ప్లేస్మెంట్స్ అవుతారు. అది కాకుండా నా ఫ్రెండ్స్ దగ్గర వేరే దగ్గర కూడా ప్లేస్మెంట్స్ నేను హెల్ప్ చేస్తాను. సో ఆ ప్లేస్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఫ్రీలాన్సింగ్గా కూడా వాళ్ళు బాగా చేయగలుగుతారు. ఎనీవే ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ప్రాపర్గా వచ్చి ఉంటే వీ కెన్ రూల్ ద వరల్డ్. ఐ బిలీవ్ దట్. అలాంటి సబ్జెక్ట్ మన స్టూడెంట్స్కి మనం అందించినప్పుడు దే కెన్ డూ వాట్ ఎవర్ ఈస్ కన్వీనియంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ, వాళ్ళ లైఫ్ స్టైల్కి. మీ సక్సెస్ స్టోరీ తెలుసుకోవడానికి నేను వచ్చాను కదా, అలా మీ దగ్గర వర్క్ చేసే ఎవరైనా ఒక ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ చెప్పగలుగుతారా మాకు? అండి, నా దగ్గర మీనాక్షి అని ఒక తను నా దగ్గర నేర్చుకుని 1 monthలో వచ్చిందండి యూఎస్ నుంచి. 1 monthలో వచ్చి టోటల్ ఫుల్ డే చాలా డెడికేటెడ్గా నేర్చుకొని ఇప్పుడు యూఎస్లో షీ ఈస్ డూయింగ్ ఎ వెరీ వెరీ నాకంటే ఎక్కువ తను ఎర్న్ చేస్తుంది. అంటే షీ ఈస్ ఎక్స్ప్లోరింగ్ లైక్ ఎనీథింగ్. అక్కడ అంటే మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి అంత బాగా పర్ఫామ్ చేయడం, అంత మంచి లైఫ్లో సక్సెస్ అవ్వడం అనేది నాకు ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. అట్లా చాలామంది అండి పాస్ట్ 19 years నుంచి ఒక 15,000 to 20,000 స్టూడెంట్స్ దే హ్యావ్ సక్సీడెడ్ ఇన్ దేర్ లైఫ్. ఒక్కొక్కరు మంచి మంచి ప్లేసెస్లో కానివ్వండి మంచిగా లైఫ్ చేంజ్ అయిపోతుందండి. ఇట్స్ లైక్ ఎలా అంటే యూ స్టార్ట్ ఎర్నింగ్, యూ గెయిన్ దట్ కాన్ఫిడెన్స్, గెయిన్ ద ట్రస్ట్ ఆఫ్ ద క్లయింట్స్, బికాస్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ యూ పర్ఫామ్. వాళ్ళకి ఓన్లీ వర్క్ కాకుండా ప్రొఫెషనల్ ఎథిక్స్ అని కూడా నేర్పిస్తాం. అంటే మన ప్రొఫెషన్లో ఏది చేయాలి, ఏది చేయకూడదు, రైట్ వేలో మనం ఎథికల్ వేలో మనం సంపాదించాలి. అట్లాగా వాళ్ళకి ఆ లెర్నింగ్ బేస్డ్ నాలెడ్జ్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి అసలు సక్సెస్ తప్ప వాళ్ళు ఇంకా వేరే ఏది ఉండదు వాళ్ళ లైఫ్లో. కోర్సు ప్రిపేర్ చేసేది అండ్ ప్రోటోకాల్స్ అవన్నీ కూడా మీరే? నేను ఆల్రెడీ సిలబస్ కరిక్యులం డిజైన్ చేయబడిందండి. ఎవరికి ఏ దానికి మాడ్యూల్ కావాలో ఆ మాడ్యూల్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాదేంటంటే ఈ ఎడ్యుకేషన్ ఐ వాంట్ టు రీచ్ దిస్ ఎడ్యుకేషన్ టు డిస్ట్రిక్ట్స్ ఆల్సో వేర్ ఉమెన్ కాంట్ అఫోర్డ్ టు హ్యావ్. అలాంటి వాళ్ళకి మేము టోటల్ గ్రూప్ ఇప్పుడు ఐ వాంట్ టు రీచ్ త్రూ ఎంఎస్ఎంఈస్ ఆర్ ఎనీ మీడియా, ఐ వాంట్ దెమ్ టు లెర్న్ దిస్ అడ్వాన్స్. ఇప్పుడు నేను ముంబై వెళ్ళాను, లేదా ఊళ్ళో వాళ్ళు ఇక్కడికి హైదరాబాద్ వరకు కూడా రాలేని వాళ్ళకి కూడా ఆన్లైన్ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాం. ప్లస్ మినిమం డేస్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. మేము అక్కడికి వెళ్ళి సెమినార్స్ ఇవి నేను ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఐ వాంట్ ఎవ్రీ ఉమెన్ టు బీ ఇండిపెండెంట్.
అందరూ ఎడ్యుకేషన్లోనే ఉండలేరు కదా. ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద వే ఆఫ్ లైఫ్ ఎర్న్ చేసుకోవడానికి. బట్ ఇందులో ఎలాంటిదంటే యూ డోంట్ నీడ్ ఎనీ సర్టిఫికేషన్స్, యూ డోంట్ నీడ్ ఎనీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆల్సో. అందరికీ అవైలబుల్గా ఉండొచ్చు, అందరూ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది అని చాలామంది అంటారు, కానీ అట్ ద సేమ్ టైం పాపులేషన్ రిక్వైర్మెంట్స్ కూడా పెరిగిపోయింది. మెనీ ఉమెన్ ఆర్ వర్కింగ్ వాళ్ళకి కంపల్సరీ గ్రూమింగ్ అవసరం. ఆ గ్రూమింగ్ సర్వీసెస్ అనేది ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ అయింది కాబట్టి మనకి ఆపర్చునిటీస్ కూడా అలాగే పెరిగిపోతున్నాయి. మనది ఎక్కడ ఫ్యాషన్ ఫీల్డ్లో కూడా మన వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సో మనం అన్ని ఫీల్డ్స్లో మినిమం మనం కంపల్సరీగా ఈ అవసరం అయితే కంపల్సరీగా ఉంటుంది. దానికి సంబంధించిన నాలెడ్జ్ రైట్ త్రూగా వాళ్ళు నేర్చుకుంటే దేర్ లైఫ్ విల్ బి సెటిల్డ్ కదా. సో ఇప్పుడు అంటే అది ఓపెన్ అయిందా అంటే ఆ బుకింగ్స్ ఏమైనా ఓపెన్ అయ్యా? మీరు ఆన్లైన్లో కూడా మీరు వాళ్ళకి ట్రైన్ అండి ఆన్లైన్ ట్రైనింగ్స్ మనం ఇప్పుడు ఇస్తున్నాము, స్టార్ట్ చేసాము. అది ఇంకా ఎక్కువగా మేము చేయాల్సి ఉంది. ఫ్రాంచైజీస్ కూడా ఇద్దాం అనుకుంటున్నాము టు రీచ్ డిస్ట్రిక్ట్ గర్ల్ చిల్డ్రన్ ప్లస్ ఉమెన్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. సో అక్కడికి వాళ్ళు ఇక్కడ రాలేకపోతే మేము అక్కడికి వెళ్ళి చేయడం కానివ్వండి, ఇట్లా సెమినార్స్ కండక్ట్ చేయడం కానివ్వండి. గ్రూప్ ఆఫ్ పీపుల్ వీఆర్ ఫార్మింగ్ ఏ టీమ్. ఆ టీమ్ త్రూగా నేను సపోర్ట్ తీసుకొని ఐ వాంట్ టు రీచ్ మెనీ ఉమెన్ అండ్ ఎంపవర్ మెనీ ఉమెన్ అనమాట. నా మిషన్ ఏంటంటే బై 2000 ఇంకా 5 yearsలో నేను మినిమం 1 million ఉమెన్ని ఎడ్యుకేట్ చేయాలనేది నా టార్గెట్ పెట్టుకున్నాను. గ్రేట్. సో ఇప్పుడు మీకు ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలంటే మనకి ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఈ ఆన్లైన్లో ఎలా ఎన్రోల్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. అండి అదొకటి నంబర్ కాల్ చేయొచ్చు. ప్లస్ మన ఇన్స్టాగ్రామ్ శ్రేయాస్_officialలో కూడా దే కెన్ ఫాలోవర్స్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్లో మేము ఫ్రీ 1 weekలో ఒక లైవ్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తుంటాము ఫ్రీగా. వాళ్ళు రెగ్యులర్గా దాంట్లో ఫాలో అయితే మేకప్ టిప్స్ అవన్నీ కూడా మా ఇన్స్టాగ్రామ్లో ఫ్రీ దాంట్లో ఉంటుంది. శ్రేయాస్ బ్యూటీ అకాడమీలో కూడా ఉంటుంది. ఇంకొకటి అండి, ఇప్పుడు ఎక్కువగా చాలామంది అంటే రెగ్యులర్గా రెగ్యులర్ మేకప్ కూడా కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ప్రొఫెషన్ వైజ్ వాళ్ళ సాఫ్ట్వేర్ అయినా సరే స్టార్టింగ్ వీళ్ళు ఇది నేర్చుకుంటారు కదా ఎలా మేకప్ వేసుకోవాలి. అవునండి, సెల్ఫ్ గ్రూమింగ్ మేకప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సెల్ఫ్ గ్రూమింగ్ మనము 5-10 minutes 15 minutesలో ఏం నేర్చుకోవాలి, ఏమేమి ప్రోడక్ట్స్ వాడాలి, మనం ఎలా ఉండాలి అనేది కూడా సెల్ఫ్ గ్రూమింగ్ క్లాసెస్ 2 days క్లాసెస్ ఉంటాయండి. Okay. Any working professional can easily take those things. Not only working professional, even a housewife also, they need to have a minimum knowledge of their skin tone and the colors they select. Adi kuda self grooming lo andarki available ga. Even వర్కింగ్ ప్రొఫెషనలే కాకుండా హౌస్ వైఫ్ కూడా నాలెడ్జ్ అవసరం. ఎందుకంటే తనకి తను చేసుకోవాలి, తన పిల్లలకి కూడా తను చేయాలి కదా, గ్రూమ్ అవ్వాలి కదా. థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ అ జాయ్ ఫర్ ఎవర్. బ్యూటీకి వీళ్ళే చేయాలి, వీళ్ళే చేసుకోవాలి అనేది ఏం లేదు. వీ ఆర్ ప్రయారిటీ ఫర్ అవర్ సెల్స్. ఈవెన్ వీ వర్క్ ఆర్ వీ డోంట్ వర్క్, మనం ఆ ప్రయారిటీ, ఆ స్పేస్ మనం తీసుకొని వీ హ్యావ్ టు లుక్ బ్యూటిఫుల్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్ లవ్. చేసే వాళ్ళకి మన కాన్ఫిడెన్స్ లెవెల్ మనకి అవసరం కదా. దట్ ఈస్ ఇట్. ఆ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయండి? అవి రెగ్యులర్గా అవుతూ ఉంటాయండి. మనం ఆన్లైన్లో వెబ్సైట్లో కూడా ఇప్పుడు ప్లేస్ చేస్తాము, శ్రేయాస్.in కూడా వేస్తాము. ప్లస్ శ్రేయాస్ అఫీషియల్లో అయితే రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయండి. ఓకే, దే కెన్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇన్స్టాగ్రామ్లో మోస్ట్గా అన్ని అప్డేట్స్ కూడా మీకు అండి రెగ్యులర్గా ఫాలో చేయొచ్చు. ఇంకా ఇందులో ఎవరైనా ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు దే కెన్ కమ్ ఫర్ ద ఫ్రాంచైజీస్ ఆల్సో. వీఆర్ ఓపెన్ ఫర్ ఫ్రాంచైజీస్ ఆల్సో. అంటే లైక్ ఇండియాలో ఎక్కడైనా సరే మీరు అండి ఫ్రాంచైజీస్ ఇస్తాను. ఫ్రాంచైజీస్ కావాలన్నా ఆర్ సెల్ఫ్ గ్రూమింగ్ కోసం నేర్చుకోవాలన్నా సరే జస్ట్ 2 days ట్రైనింగ్, ఆర్ లైక్ గ్రూమింగ్ కోసం అని బ్యూటీ కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నా సరే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాల్ చేయొచ్చు.